ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యములా మారాల్సిన అవసరం ఉంది. కష్టపడదాం, కష్టపడదాం. ఈ 90 రోజులు 80 రోజులు కష్టపడదాం. పార్టీ కోసం పని చేద్దాం. పొద్దున లేస్తే ఒక లిస్టు తయారు చేసుకోండి. ఈ రోజు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎన్ని ఇల్లులు వెళ్ళాలి, ఎన్ని సంఘాల దగ్గరికి వెళ్ళాలి, ఎంత మందితో మాట్లాడగలం, ఒక లిస్టు తయారు చేసుకోండి. ఆ లిస్టు ప్రకారం ప్రతి రోజు మీరు చేయాల్సిన కార్యక్రమము మన భవిష్యత్తు ఎలా మారాలి, మన భవిత ఎలా బాగుపడుతుంది, మళ్ళీ ఈ పార్టీలకు అధికారం ఇస్తే మళ్ళీ బీజేపీకే బానిసలవుతారు అని చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకి అని చెప్పండి. ఎందుకంటే అది మత తత్వ పార్టీ కాబట్టి, ఎందుకంటే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ కాబట్టి. ఇవన్నీ విషయాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నా పైన మీ పైన ఉంది. ప్రతి కార్యకర్త ఒక సైన్యంలా మారాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం. ఇంకొక విషయం, ఒకప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను. వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని, నా బిడ్డల్ని పక్కన పెట్టి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను. వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను. ఈ రోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈ రోజు నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు మీద నానా రకాలుగా నా మీద దాడి చేస్తున్నారు. అయినా చెప్తున్నాం, భయపడేది కాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ. పులి కడుపున పులే పుడుతుంది. నా ఒంట్లో ప్రవహిస్తున్నది రాజశేఖర్ రెడ్డి రక్తం. వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైన ప్రతిపక్షమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గాలి కొదిలేసింది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని, పోలవరం కావాలని, మనకు రాజధాని కావాలని, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రైతులకు రుణమాఫీ జరగాలని, మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ బాధ్యత, ఈ భారాన్ని భుజాన వేసుకొని నా పుట్టింటికి, ఎక్కడైతే నేను పుట్టానో రాజశేఖర్ రెడ్డి బిడ్డ తన పుట్టింటికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు, రాజశేఖర్ రెడ్డి రక్తం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నా మీద ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు, ఎన్ని అటాక్స్ చేసినా పర్వాలేదు, నన్ను ఎంత కించపరిచినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. ఎంత త్యాగానికైనా, ఏ పోరాటానికైనా నేను సిద్ధం. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? 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 జోహార్ వైఎస్ఆర్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఎవరు కదలొద్దండి. సిపిఎస్ కు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతాం. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు అయ్యేటట్టు మా మేనిఫెస్టోలో కూడా పెడతాం. మీ తరఫున మేము పోరాటం చేస్తాం. కూడా నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ కూడా విన్న తర్వాత, ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మనకు ఓటు వేయమని గాని, చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేస్తామని గాని అనగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ వేదిక పై నుంచి రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. ఇవన్నీ విన్న తర్వాత ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా
ఇవన్నీ విన్న తర్వాత, ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వానికి తోడుగా నిలబడకుండా ఉండగలరా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఒక్కటి గమనించండి, 2019లో మనం అధికారంలోకి వచ్చే వరకు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా, నేను చెప్పే ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గమనించమని కోరుతా ఉన్నా. మనం అధికారంలోకి రాకమునుపు 2019కి ముందు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా పేదలకు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా పేదల చేతికి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఇవ్వటం సాధ్యమే అని ఎవరైనా చెబితే మీరంతా నమ్మి ఉండేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి అలా చేయవచ్చు అని ఎవరైనా చెబితే నమ్మశక్యంగా ఉండేదా అని అడుగుతా ఉన్నా. కానీ ఈ 56 నెలల కాలంలోనే, కేవలం ఈ 56 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం మాత్రమే ఈరోజు ఆ పని చేయగలిగింది. ఈరోజు లంచాలు వ్యవస్థ, ఈరోజు ఆ గ్రామ స్థాయిలో మీరు నేను కలిసి ఈరోజు ఇవ్వగలుగుతా ఉన్నాము, ప్రతి పేదవాడికి న్యాయం చేస్తూ, మంచి చేస్తూ. ఇదంతా కూడా ఓ లంచం లేని, ఓ వివక్ష లేని, ఓ సుపరిపాలన తీసుకువచ్చింది. ఓ వైఎస్ఆర్సీపీ పార్టీ, మీ జగన్ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాన్ని మీరందరూ అడగండి. ప్రతి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు, ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు కూర్చొని ఉన్నప్పుడు ఆ ప్రతి పేద కుటుంబాన్ని అడగండి. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మీరు అడగండి. గత 10 సంవత్సరాలు అంటే మన 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల వారి బ్యాంకు ఖాతాలను వారినే చూడమని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలను అడగండి. ఆ ఇంట్లో ఉన్న అన్నదమ్మలను అడగండి. గత 10 సంవత్సరాల మన 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, మొత్తం 10 సంవత్సరాలకు సంబంధించిన వారి బ్యాంక్ అకౌంట్ను వారినే చూడమని చెప్పి వారిని అడగండి.